హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఐస్ బాత్ మంచిదేనా అనే అంశం గురించి తెలుసుకుందాం. అథ్లెట్లు, ఫిట్నెస్ నిపుణులు, ప్రముఖులు ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం గడ్డకట్టిన నీళ్లలో స్నానం చేస్తున్న సందర్భాలను చూస్తూ ఉంటాం. అయితే ఈ ఐస్ బాత్ నిజంగానే ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుందా? ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చల్ల నీళ్లలో మునగడం వల్ల అకస్మాత్తుగా క్షీణించిన నీటి తాపం వల్ల మన రక్త కణాలు కుంచించుకుపోతాయి. దాంతో శరీర తాపమానాన్ని నిలకడగా ఉంచడం కోసం, ప్రధాన అంతర్గత అవయవాలను కాపాడుకోవడం కోసం అవయవాల్లోని రక్తం మొత్తం కోర్ దగ్గరకు పరుగులు పెడుతుంది. నొప్పుల తగ్గుదల. అథ్లెట్లు ఐస్ బాత్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఇదే. ఐస్ బాత్తో కండరాల నొప్పులు తగ్గుతాయి. దెబ్బతిన్న కణజాలం తాపమానం తగ్గి రక్తనాళాలు కుంచించుకుపోయి కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. దాంతో తీవ్రమైన వ్యాయామాలు చేసేవాళ్ళు తదనంతర కండర నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం ఐస్ బాత్ను ఆశ్రయించవచ్చు. వ్యాయామ సమయంలో శరీరంలో పేరుకుపోయే లాక్టిక్ యాసిడ్ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. చల్లనీళ్లలో మునిగి బయటకు రావడం వల్ల కుంచించుకుపోయి తిరిగి వ్యాకోచించే రక్తనాళాల ఫలితంగా ఈ ఫ్లషింగ్ మెకానిజం ప్రేరేపితమవుతుంది. దీంతో మెటబాలిక్ వేస్ట్ బయటకు వెళ్ళిపోయి కండరాలు త్వరగా కోలుకుంటాయి. వ్యాధి నిరోధక శక్తి. క్రమం తప్పకుండా ఐస్ బాత్ చేస్తూ ఉంటే లింఫ్ వ్యవస్థ ప్రేరేపితమై శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్ళిపోతాయి. చల్లనీళ్లలో మునిగి బయటకు రావడం వల్ల సంకోచ వ్యాకోచాలకు గురయ్యే కండరాలతో లింఫ్ ద్రవాలు శరీరమంతా ప్రసరించి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. రక్త ప్రసరణ. ప్రారంభంలో రక్తనాళాలు సంకోచించిన నీళ్లలో నుంచి బయటికి రాగానే అవి వ్యాకోచిస్తాయి. ఈ ప్రక్రియ మారిపోయే తాపమానాలకు అలవాటు పడేలా శరీరాన్ని ప్రోత్సహించి తద్వారా రక్త ప్రసరణను పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం. చల్లనీళ్లతో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. శరీర సహజసిద్ధ నొప్పి నివారణలు, మూడ్ ఎలివేటర్లు అయిన ఈ ఎండార్ఫిన్లు విడుదలవడంతో నొప్పులు తగ్గి మనసు తేలికపడుతుంది. జాగ్రత్తలు. ఐస్ బాత్తో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ చల్లనీటి స్నానాలతో కొన్ని దుష్ప్రయోజనాలు కూడా పొంచి ఉంటాయి. కాబట్టి చల్లనీళ్లతో పరిమిత సమయమే గడుపుతూ శరీర కోర్ తాపమానం క్షీణించకుండా చూసుకోవాలి. చల్లనీళ్ల ప్రయోజనాలు పొందడం కోసం 10 నుంచి 15 నిమిషాలు చల్లనీళ్లలో మునిగి ఉంటే సరిపోతుంది. చల్లనీళ్లు రక్తపోటును పెంచుతాయి. కాబట్టి గుండె జబ్బులున్న వాళ్ళు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి. ఈరోజు మనం ఐస్ బాత్ మంచిదేనా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.